వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి హరి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వైసీపీ నాయకులు ఎన్జేఆర్ భవన్ లో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్వేతరాస బాలయ్య, కౌన్సిలర్ రాజారెడ్డి, పేనేటి సుబ్బారావు, 5వ వార్డు కౌన్సిలర్ నారాయణ, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మన సమన్వయకర్త వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఒక పత్రికా ఆవిష్కరణ చేయటం జరిగింది. కారణం అందరికీ తెలుసు. అందరి మనసుల్లో బాధ. ఎన్నికల ముందు ప్రజలు మా పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా అనేక రకాలైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ అణిచివేత ధోరణితో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకు ఒక గుర్తుగా 4వ తేదీని సంవత్సరం వాళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇచ్చిన హామీలు మర్చిపోయినారేమో, గుర్తు చేద్దాము. దీన్ని నిరసనగా మనం తెలియజేయటం బాధ్యత మన మీద ప్రజల పక్షాల నుంచి ఉంది అనేటువంటి మన నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగబోతున్నది. దీంట్లో ప్రజలు, నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి విధంగా ఈ కార్యక్రమం జరగాలనేటువంటి కోరికతో మేము ముందుకు వస్తున్నాం. మా వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు వారి బంగ్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ జూన్ 4న జరిగే తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలన నిరసనగా వెన్నుపోటు దినంగా ప్రకటించారు. దానికి ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దొంగలో దొక్కి ప్రజలను మోసం చేసి ప్రజలను నానా విధాలు తిప్పలబెట్టి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా చెప్పిందే అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసిందే చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నాడు. ఆయన ఒకటే పెట్టుకున్నాడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే చురుగ్గా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు అణిచివేయడమే ఆయన అజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నాడు. ఎన్ని చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో నుంచి, జనాల్లో నుంచి పుట్టిన పార్టీ. 4వ తేదీ జరిగే వెన్నుపోటు దినోత్సవానికి పత్రిక ఆవిష్కరణ చేశాము. అలాగే జగనన్న పిలుపు మేరకు రామ్కుమార్ రెడ్డి అన్న ఆదేశాలతో 4వ తేదీ జరిగే వెన్నుపోటు దినోత్సవంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నారు. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.